రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మున్సిపాలిటీ పరిధిలోని పాచమైలారం, ఇస్నాపూర్, చిట్కూల్, లక్టారం, రుద్రారం గ్రామాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి నీలం మధుతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పటాన్ చెరువు నియోజకవర్గంలో కొంతమంది గూండారాజ్ నడిపిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ గూండాగిరికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు. అందరు చప్పట్లు కొట్టాలమ్మా. మంత్రివర్యులు గజమాలతో సత్కారం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా 11 మంది అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి సహకరించాలని చెప్తున్నానమ్మా. మూడు రోజులు ఉంటుండు. ఇది ఒక దండుపేలం తయారైంది. మళ్ళీ దండుపేలం లెక్క మొత్తం అందరు కూడా చీమల దండ లెక్క తిరుగుతారు. మళ్ళీ ఈరోజు వచ్చి మొన్నటిదాకా నేను ఒక దగ్గర తిరిగే, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఇంకో దగ్గర తిరిగే. అసలు నేను అడుగుతున్నా, వీళ్ళు ఎందుకు తిరుగుతురా? అక్కడిక్కడ అడుగుతున్నా, ఇటువంటి ఎందుకు తిరుగుతారు? పేదవాడికి పెన్షన్ ఇప్పినకి తిరుగుతురా? పేదవాడికి ఇల్లు ఇప్పినకి తిరుగుతురా? ఒక రేషన్ కార్డు ఇప్పినకి తిరుగుతురా? లేకపోతే మీకు జీరో బిల్ రాని వాళ్ళకి జీరో బిల్ ఇప్పినకి తిరుగుతురా? దేని గురించి తిరుగుతురా అని చెప్పి అడుగుతూ ఉంటాను నేను. ఈ రోజు కేవలం వాళ్ళ స్వార్థాల గురించి, వారి రాజకీయాల గురించి, వాళ్ళు బాగుపడినికే ఇటు అటు తిరుగుతారు తప్ప ఏ పేదవాడి గురించి ఆలోచన చేస్తలేరు వాళ్ళు. ఈ రోజు ఈ 11 మంది ఉన్నారు. ఈ 11 నికాసమైనటువంటి కార్యకర్తలు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా ఈ రోజు నిటారుగా నిలబడ్డారు. ప్రభుత్వం ఉన్నా లేకుండా ఇలాంటి నాయకులు కదా మనం గెలిపించుకోవాలి. అలాంటి దుర్మార్గులు మొత్తం పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. నేను చూసిన కొన్ని ఫోటోలల్లా మొన్నటి ఇటు వచ్చి నిలబడ్డోళ్ళంతోరు దొంగలు, లంగలు, లుచ్చలు, కబ్జాకోర్లు నిలబడి కబ్జాకోర్లకు ఓటేయమంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి వికాసమైనటువంటి కార్యకర్తలు, నిజాయితీ కార్యకర్తలు, కొత్త పిల్లలు ఈరోజు రిజర్వ్ బ్యాంకులకు వెళ్ళి ఇప్పుడే వచ్చిన కొత్త నోట్లకు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఒక్క జీతమైనటువంటి నాయకులు నిలబెట్టాం మేము. ఆడ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారంతా ఇప్పటి వరకు దోషి, దాసి మొత్తం జైళ్ళకు పోయి వచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా. ఈ రోజు నిజంగా కొత్త పిల్లలకు అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం బాగుపడాలన్నా, ఈ ప్రాంత పేదవాడు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ 11 మందికి కాంగ్రెస్ పార్టీకి మీరు మనసు పూర్తిగా ఆశీర్వదించండి తల్లి. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల దళితులకి 2 ఎకరాలకి ఎకరా కలిపి 3 ఎకరాలు ఇస్తానది, 1 ఎకరం 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు ఇస్తానది. ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానది. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని ఇచ్చిందా అని అడుగుతున్నా. ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నారు 2 ఏళ్లలో ఏం చేయలేదంటారు. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతా ఉన్నా. దయచేసి వీళ్ళ మాటలు వినొద్దు. నేను దయచేసి మీకు చెప్తున్నా, కొత్త పెన్షన్లు కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు. కొత్త పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. రేపు 2,500 రాబోతా ఉన్నాయి. కాబట్టి 2 ఏళ్ళే అయింది, 10 ఏళ్ళు కాలే, ఇంకా 3 ఏళ్ళు ఉంది. నేను చేసి పెడతామని చెప్తున్నాం కదా, అర్థం చేసుకోవాలి కదా. 2 ఏళ్ళు అయింది కదా, దయచేసి అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.